హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీరు బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు బాగుంటే మేము బాగుంటాం. మా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ఏమన్నా కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఈరోజు చాలా రోజుల తర్వాత, చాలా రోజులు అంటే నాకు తెలిసి ఒక 10 రోజుల తర్వాత బయటకు వచ్చాము. బయటకంటే టౌన్లోకి వచ్చాము. ఎందుకు వచ్చామంటే కొన్ని వస్తువులు కావాలి, ఇంట్లోకి సంబంధించి కొన్ని వస్తువులు కావాలి. అది ఏంటి, ఏం వస్తున్నాయని మేము తీసుకునేది మీకు చూపిస్తాం. మేము ఏం తీసుకుంటాం అనేది. టౌన్లోకి అయితే వచ్చినాం. ఫస్ట్ అయితే రాగానే ఫస్ట్ బోర్డింగ్ చేసింది ఏంటంటే టీ తాగదామని. ఇంట్లో కూడా తాగలేదు నేను. మా తమ్ముడు ఒక దగ్గర టీ తాగిపిస్తాడు, చాలా బాగుంటాయి ఇక్కడ. ఫస్ట్ అయితే ఇక్కడ ఆగున్నాం, టీ కోసం అయితే ఆగున్నాము. టీ తాగి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాం అనమాట. టౌన్లోకి వెళ్ళి మాకేం కావాలో ఇది తీసుకుంటాం. మా తమ్ముడు ఏం చేస్తున్నాడు చూద్దాం. మేము రోడ్లో ఉన్నాము. అబ్బా, వెహికల్స్ అవి తిరుగుతా ఉన్నాయి. చిన్నగా కాదు, మీకు వినిపిస్తుందో లేదో తెలీదు. మేము మైక్ కూడా పెట్టుకోలేదు. మా తమ్ముడు అడగండి. హాయ్రా. ఫస్ట్ అయితే టీ షాప్కి అయితే వచ్చేసాం. ఇక్కడ బాగుంటాయి టీ. ఏరా డల్లుకున్నావా? గడ్డం పెరిగిపోయింది మా తమ్ముడికి. ఇంకో విషయం ఏంటంటే మొన్న ఆయన చేయించుకొచ్చుకున్నాడండి. వెళ్ళి కొత్తగా వెరైటీగా ఆలోచించి చేయించుకొచ్చుకున్నాడు. మొత్తం గడ్డం అంతా అలాగే ఉంది. ఇప్పుడు వాడు ఎట్టుందో అట్టే ఉంది గడ్డం. ఇంటికి వచ్చి నేను చేయించుకున్నా అన్నాడు. ఇప్పుడు ఏం చేయించుకున్నావు అంటే అదే స్పెషల్ అంట. కటింగ్ కూడా చేయించుకున్నాడు. గడ్డం చూసారా ఎట్ట వచ్చేస్తుందో? పిచ్చోడు లాగున్నాడు మా తమ్ముడు. చేయించుకుంటాడులే. గడ్డం తీసేస్తే బొగ్గలు ఎట్ట వచ్చేస్తుంటాయి అప్పు అంట. ఇప్పుడైతే బొగ్గలు కనిపించట్లా. ఏందో లోపలికి వెళ్ళిపోయి ఉన్నాయి కళ్ళు. ఈరోజు ఎందుకంటే చికెన్ లేదు మా తమ్ముడికి. ఇదిగో బయటకు వచ్చావు, బిర్యానీ కావాలంట. చూద్దాం ఎలా ఉంటుందో, తీసుకుంటామో లేదో, అసలు ఏమేమి తీసుకుంటాం అనేది ఈ వీడియో చూసేసాను. టీ వచ్చాయి. మా తమ్ముడు కాఫీ. టీ స్ట్రాంగ్ ఉన్నాయి. మా తమ్ముడు కాఫీ. ఆయన ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఏం పేరు ఏరియా? దీని పేరు టౌన్ హాస్పేట. నాకు తెలీదు, నెల్లూరులోనే ఉంటాను. ఈ పేరు ఒక్కటే తెలీదు నాకు. ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది. కొంచెం క్లియర్ అయిందిలే. ఒకటే ఉంది. చేతులు నొప్పి వచ్చేస్తాయి. దీనంతా దాటుకొని పోవాలి మేము. ఇప్పుడు ఇక్కడ మా తమ్ముడు చెప్పింది కానీ ఖాళీ ఈరోజు ఫస్ట్ టైం నా తెలుసు. ఇక్కడ అన్నమాట ఫుల్గా ఉంటాయి. ఇప్పుడే ఒకటి చెప్తే మా తమ్ముడు నవ్వుతున్నాడు. ఇచ్చి వేసారు అని చెప్పి చూపిస్తాను రా అన్న. వేసేదేంది అంటున్నాడు. అంటే ఏమనాలరా? చేశారు, బాగా చేశారు. ఓకే ఓకే చేశారంట. ఇదిగోండి పెయింటింగ్లు మళ్ళీ వేసారు. పెయింటింగ్లు రోడ్డు కూడా వేసారు. రోడ్డు గుంతలు ఉండేది. చేశారు. మళ్ళీ ఉంది అసలు సరిగ్గా ఉంది. కూరగాయల మార్కెట్కి వచ్చాం. కానీ వీడియో అయితే చూసేదే ఉండదు. వీడియో తీసేది లేదండి. ఎందుకంటే చాలాసార్లు తీసేస్తున్నాం, చూసేస్తున్నారు. మేమైతే ఫస్ట్ కూరగాయలు తీసుకుంటాం. ఫస్ట్ ఇక్కడికే వచ్చాం అనమాట. రావడం కూరగాయలు తీసుకున్న తర్వాత చూపిస్తాను. డబ్బులు దానట్లేదు మా అక్క. డబ్బులు లేవా? దీంట్లో ఉంటాయి. డబ్బులు ఘనంగా ఉంటాయి. 500 ఉంది. చిల్లర ఉంటుందో ఉండదో. ఓకే, ఎన్ని తీసుకున్నా? ఒకటే తీసుకున్నాడు అంతే. కూరగాయలు తీసేసుకుంటాం ఫస్ట్ అయితే. తీసుకున్నాము కొన్ని కూరగాయలు. రేట్లు ఉన్నాయి కూరగాయలు. కేజీ వంకాయలు 80, 100. ఇంకోటి వచ్చి వంకాయలు అసలు కనబడట్లే. మొత్తం కూరగాయలు కనిపిస్తున్నాయి. ఏ కూరగాయ కనబడట్లేదండి. బెండకాయలు 50, చిక్కుడుకాయలు 80, బీనీస్ 80, కొత్తిమీర 40,
పుదీనా 20. ఓర్ నాయన, అసలు చిన్న రేట్లు కాదు, అసలు బీభత్సంగా ఉన్నాయి రేట్లు. మా అక్క వెళ్ళింది పాప మట్టు. కొత్తిమీర ఆడు చూశాను రా తీసుకొస్తాను అని, ఆయన కొంచెం బాగా ఇస్తాడని ఆడికి వెళ్ళింది. చూద్దాం. మా తమ్ముడు జోకేసాడు. కూరగాయలకి వెళ్ళాం కదా, చెప్పేసా ఏందో అసలు ఆ రేట్లు ఏంటో ఏందో అసలు. దాని మీద చికెన్ అది తెచ్చుకొని తినడమే నయము. అమ్మ చాలా రేట్లు ఉన్నాయి. మేమేం చేసామంటే టమాటాలు, ఎర్రగడ్డలు ఏదో కొంచెం కొంచెం లైట్గా తీసుకొని వెళ్ళిపోయాం. ఎందుకంటే చికెన్ అయితే తెచ్చుకొని తినేయచ్చు దాని మీద. దానివల్ల కూరగాయలు అయితే అది పరిస్థితి. ఇప్పుడైతే రేపు సండే మా తమ్ముడిని ఏం తింటావు రేపు ఏందిరా అని అడిగితే ఫస్ట్ ఏమో చికెన్ అన్నాడు. తర్వాత నాకు ఆలోచన వచ్చింది, చికెన్ వద్దులేరా రోజు చికెనే కదా, రొయ్యలు తీసుకుందని రొయ్యల కోసం అయితే మార్కెట్కి వచ్చిన్నాం, చేపల మార్కెట్కి. అసలు లోపల చీకటికి ఉంది. అసలు ఉన్నాయో లేదో ఈరోజు చూడాలి. రేపు ఆదివారము, ఈరోజు శనివారం. ఉన్నాయో లేదో ఒకసారి చూసేద్దాం. రొయ్యలు ఉంటే మంచిదే. ఇవ్వండి మార్కెట్ అయితే ఖాళీగా ఉంది. రేపు ఉంటుంది, కనీసం బండి పెట్టిన కూడా ఉండదు, అట్లుంటుంది. చూద్దాం. మా తమ్ముడైతే చికెనే అన్నాడు. ఒకసారి చూస్తాం, ఉంటే తీసుకుంటాం. ఇది మార్కెట్ ఖాళీగా ఉంది సార్. చూపిద్దాం మార్కెట్ కూడా చూపిస్తాం. ఇప్పటివరకు మార్కెట్ అయితే చూపించలేదు. రొయ్యలు కనుక్కొని ఉంటే చూపిస్తాను. మేము రొయ్యల కోసం వచ్చాం. రొయ్యలు అయితే మార్కెట్లో అయితే లేవు. ఒక పెద్ద చేప దొరికింది, బొచ్చ అంట. అది కొనేస్తున్నారు అనుకున్నాడు బాబు మా తమ్ముడు. కొనేసారంట. ఇక్కడైతే ఏం లేవు. ఇంకా బయట ఎక్కడన్నా చూద్దాం. మా తమ్ముడు మొత్తానికి అనుకున్నది సాధించేశాడు. బిర్యానీ తీసుకోవడానికి నెల్లూరులో అందరికేమో కానీ నాకైతే నా ఫేవరెట్ బిర్యానీ ఇది. కనిపిస్తుంది వెనక, ఎక్కువ కనిపించకూడదు, మళ్ళీ ప్రమోషన్ అనుకుంటారు. బిర్యానీ దబర్ చూపిస్తా, దబర్ వరకు. అది దబర్ ఒకటే చూపించాను. బాగుంటది బిర్యానీ, బాగా తింటాడు ఇక్కడ, అంటే ఇష్టంగా తింటాడు. ఒకటే నిన్నే బిర్యానీ చేసింది మా అమ్మ, ఈరోజు తింటున్నా. ఇంట్లో అవి నచ్చేయలేండి ఎవరికి, బయట అయితే బాగా నచ్చుతాయి. అందుకని బిర్యానీ అయితే తీసుకుంటున్నాడు. రైస్ బ్యాగ్ తీసుకున్నాం. చూడండి, బరువు పట్టుకుంటే మొత్తం వీడియో తీసుకుంటుంది. అవి తీయాలి. నీకు అలవాటే కదరా. ఎంతసేపు అరగంట అయింది. ఏందో చూపి. ఈ బూస్ట్ హార్లిక్స్ అండి. హార్లిక్స్ బూస్ట్ లేదు, సారీ హార్లిక్స్ సన్ రైజ్ బూస్ట్ కూడా కావాలి కానీ లేవంట. రైస్ తీసుకున్నాం, రైస్ బ్యాగు, కూరగాయలు, ఆయిల్ ఆయిల్ ఆర్డర్ పెట్టేస్తాను. అవన్నీ చూపిపలేదు లెక్క. ఆయిల్ ఎందుకు కంపెనీ చూపిలే. ఆయిల్ పెట్టేసుకున్నాం. మేము తీసుకొని ఆయిల్ ఇక్కడ తీసుకోవాలా, ఇక్కడ ఎక్కువ ఉంటుందని ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెట్టి. ఎందుకంటే మంది ఆన్లైన్ ఫీల్డ్ కదా, మనకు తెలిసి ఆర్డర్ తక్కువ ఉంటాయి. అదే విషయం. అట్టుపళ్ళు తీసుకున్నాము. ఇదిగోండి అట్టుపళ్ళు అయితే తీసుకున్నాం, అమ్మోళ్ళకి తింటారని. తర్వాత వచ్చి స్వీట్ షాప్కి వచ్చాం, స్వీట్ ఏమన్నా తీసుకుందామని. ఏదో డౌట్ ఉంది, బొబ్బట్లా లేకపోతే ఏంటని. తీసుకుంటాం, ఆగండి, తీసుకున్న తర్వాత చూపిస్తాం. చూసారా ఎంత చిన్నవి ఉన్నాయక్క. మొత్తానికి తీసేసుకున్నాం. ఏమేమంటే ఈ బాక్సుల్లో వచ్చేసి మామూలుగా అయితే ఒక చిన్న లడ్డు, బ్రెడ్ హల్వా ఒక చిన్న డబ్బాలో, ఇప్పుడు వచ్చి మడత కాజాలు, గుంటూరు ఫేమస్ మాల్పూరి, మాల్పూరి ఏదో లేదు సంథింగ్ ఏదో వస్తుంది, కోవా పెడతాం లోపల అది. ఇంకోటి వచ్చేసి పాల్కోవా, మలై కాజా, నెల్లూరు ఫేమస్ మలై కాజా. ఓకే, మొత్తం కలిపి ఎంతో తెలుసా, చాలా తక్కువ, 350 రూపీస్ ఓన్లీ. డిస్కౌంట్ ఇచ్చారు, 370 అయితే 20 తగ్గించారు. హలో అక్క, రొయ్యల కోసం ఎంత దూరం వచ్చామంటే మా ఏరియా నుంచి దగ్గర 4 కిలోమీటర్లకు వచ్చాం. ఎందుకంటే రేపు ఆదివారం మేము బయటికి రామండి, దానివల్ల ఇదిగో ఏడే తీసుకునేది. వాళ్ళు టిఫిన్ తింటున్నారు మాలాగే, మేము కూడా తొందరగా తింటా. ఈరోజు షాపింగ్ కదా, అందువల్ల ఇది చాలా చిన్న బిట్లు వస్తున్నాయి.
పర్లేదు చూడండి, బాగుంటుంది. ఇలాంటివి ఇంట్రెస్ట్గా ఉంటుంది. మాకు కూడా ఇంట్రెస్ట్ ఇలాంటివి చూడాలంటే. ఇప్పుడు రొయ్యలు చూద్దాము, చూపిస్తాను చూడండి. మొత్తానికి రొయ్యలు తీసుకుందంటే మా అక్క కంగారు పడిపోతుంది. చూడండి, ఆగు ఒక్క నిమిషం. ఇదో చూడండి, రొయ్యలు మాత్రం భలే ఉన్నాయి. ఫ్రెష్ రొయ్యలు అండి, అందుకే ఇంత దూరం వచ్చాం. ఓకేనా, బాగుంటాయి ఇక్కడ రొయ్యలు వచ్చేసి. ఇది చూడండి, 1 2 3 4 బండి నిండిపోయింది చూడండి. ఓకేనా, రాలేదు వస్తే మాత్రం ఒక్కసారిగా ఇంటికి కావాల్సినవన్నీ తీసుకెళ్ళిపోయాం. ఒక 10 డేస్కి తీసుకెళ్తాం. కానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంట్లో సరుకులు అయితే తీసుకెళ్ళిపోయాం. సరుకులు అయితే ఏం తీసుకోలేదు. ఇప్పుడైతే పైనవి రైసు, ఆయిల్ అవి తీసుకొని వెళ్తున్నాం. వీడియో అయితే ఇంతే. ఇది నచ్చితే లైక్ ఇవ్వండి. బాయ్.